ఈ లోకం చెప్తుంది నీకు లైఫ్లో నీకు బెస్ట్ కావాలి అని అంటే యూ షుడ్ రియలీ హరీ అప్. తొందరగా వెళ్ళు, తొందరగా చెయ్యి, తొందరగా స్టార్ట్ చెయ్యి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కావాలంటే మార్కెట్కి ఎర్లీగా వెళ్ళు, సో దట్ యూ కుడ్ ఫైండ్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఆర్ ఫ్రూట్స్. నువ్వు లాస్ట్లో వెళ్తే నీకు అన్ని లెఫ్ట్ ఓవర్స్ మిగులుతాయని. అండ్ ద సేమ్ అప్లైస్ టు జాబ్ ఆర్ మ్యారేజ్. అండ్ అంటూ ఉంటారు కదా, ఇంకా పెళ్ళి కాలేదా, ఆర్ ఇంకా జాబ్ రాలేదా, ఇంకా సెటిల్ అవ్వలేదా అని ఇలాంటివి ఫేస్ చేసి ఉంటారు కదా ఈ క్వశ్చన్స్. అయితే ఏసయ్య నీ లైఫ్లో ఉంటే నువ్వు ఎప్పుడూ లేట్ కావు, నువ్వు ఎప్పుడూ వెనక ఉండవు. మేబీ లైన్లో నువ్వు లాస్ట్ ఉన్నట్టు అనిపిస్తుందేమో, నేను లేట్ అయిపోయాను అని నీకు అనిపిస్తుందేమో. మేబీ వరల్డ్లోని సరౌండింగ్ పీపుల్స్ అందరూ నీకు చెప్పేది ఏంటంటే యు ఆర్ లేట్, నువ్వు వెనకబడిపోయావు, ఇలా నీకు చెప్తున్నారేమో. అయితే యేసయ్య నీ లైఫ్లో ఉంటే నువ్వు లైన్లో వెనక ఉన్నా నీకు ది బెస్ట్ వస్తుంది. ఆర్ మేబీ నువ్వు అనొచ్చు నా లైఫ్ ఆల్రెడీ బెటర్ ఉంది అని. అయినా కూడా నీకు దేవుడు యేసయ్య నీ లైఫ్లో ఉంటే నీకు బెస్ట్ వస్తుంది. ఎలా చెప్తున్నా అంటే జాన్ చాప్టర్ 2లో ఉంటుంది, యేసయ్య వాటర్ని వైన్గా కన్వర్ట్ చేసిన తర్వాత ఆ బ్యాంకెట్ మాస్టర్కి ఆ వైన్ టేస్ట్ చేయమని ఆ సర్వెంట్స్ ఇచ్చినప్పుడు అతను అంటారు, ఇంత బెస్ట్ వైన్ ఇంత లాస్ట్లో ఇస్తున్నారా, ముందంతా నాసిరకమైన వైన్ ఇచ్చారు, ఇంత బెస్ట్ వైన్ ఇప్పుడు లాస్ట్లో ఇస్తున్నారు ఏంటి అని అంటారు. ఇన్ ద సేమ్ వే యేసయ్య నీ లైఫ్లో ఉంటే నీకు ఏదీ లేట్ కాదు, నువ్వు వెనకబడిపోయి లేవు. యేసయ్య నీ లైఫ్లో ఉన్నప్పుడు నీకు ఎప్పుడు ది బెస్ట్ వస్తుంది. సో నీ లైఫ్లో యేసయ్య ఉన్నారా?